ప్రతిరోజు సూర్యుడు ఉదయించే ముందు ఆరావ్ దేవాలయ గంటను మ్రోగిస్తాడు. కాని ఆరావ్ పుణ్యశాలి కాదు. గంట మ్రోగించడానికి ప్రీస్ట్ అతనికి 5 రూపాయలిస్తాడు. ఆరావింటి చిన్న టిన్ రూఫ్ గది దేవాలయం వెనక ఉంటుంది. అతని అమ్మ మీరా దగ్గర్లోని ఇళ్లలో శుభ్రం చేస్తుంది. తండ్రి చాలా సంవత్సరాల క్రితం మరణించారు. మిగిలింది నిశ్శబ్దం, బాధ్యత. ప్రతి ఉదయం మీరా చెప్తుంది, చదువుకి సమయం వచ్చినప్పుడు చదువు, పని చేయాలి అనిపిస్తే పనిచేయు. ఆరావ్ ఆ మాటల్ను మనసులో పెట్టుకుంటాడు. గంట మ్రోగించాక దేవాలయం నేలను శుభ్రం చేస్తాడు. తరువాత నడుముని దాటి పాదాలు నొప్పిగా ప్రభుత్వ పాఠశాలకు పరిగెత్తాడు. అతని యూనిఫాం పాతది, పుస్తకాలు పంచుకుని వాడతాడు. కాని కళ్లలో ఉత్సాహం, జాగ్రత్త ఉంది. ఒకరోజు వర్షం చాలా పడ్డింది. రోడ్లు నీటిలో మునిగిపోయాయి. ఇతర పిల్లలు తిరిగి వెళ్లారు. కాని ఆరావ్ వెనక్కి తిరగలేదు. తన పుస్తకాలను తలపై పెట్టుకుని నీటిలో నడిచాడు. పాఠశాలకు చేరగానే తరగతి దాదాపు ఖాళీ. అధ్యాపిక ఆశ్చర్యంగా అడిగింది, ఎందుకొచ్చావు? ఆరావ్ చిరునవ్వుతో చెప్పాడు, వర్షం రోడ్లను ఆపగలదు, కాని పాఠాల్నాపలదు. సంవత్సరాలు నిశ్శబ్దంగా గడిచాయి. ప్రతిరోజూ గంట ఇంకా మ్రోగుతుంది. కాని ఆరావిప్పుడు మ్రోగించడు. ఇప్పుడు ఆరావ్ పరిశుభ్రమైన షర్టు, బ్యాక్ ప్యాక్తో దేవాలయం పక్కన నడుస్తాడు. మీరా ద్వారంలో నిలిచి చేతులు ముడిపెట్టి గర్వంతో చూస్తోంది. గంట మ్రోగించే ఆ అబ్బాయి ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతోంది. ఆ 5 రూపాయలు వీటికి మూల్యం అమూల్యం.